మూసుకుందాం. లెట్ us forget about everything. ప్రతి దాని గురించి మర్చిపోదాం. నీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగానే ఉండొచ్చు, నీ పరిస్థితులు నిన్ను సంతోషంగా ఉండకపోవచ్చు, కానీ వాటన్నిటిని మర్చిపోయి దేవుని సన్నిధిలో నేనున్నాను, నా తండ్రి ఇంట్లో నేనున్నానని అందరూ కళ్ళు మూసుకుందాం. వాక్యం వినబోతుండగా మనం అందరం కూడా మన హృదయాన్ని వాక్యం కొరకు సిద్ధపరుస్తూ ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని గణపడతాం. ఎవరు కళ్ళు మూసుకోకుండా చూడొద్దు, అటు ఇటు చూడొద్దు, ఎవరు అటు ఇటు చూడొద్దు. ఇంకా చాలా మంది కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంఘమా, అందరు కళ్ళు మూసుకుందాం, అందరు కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మాతో కూడా కలిసి పాట పాడుతూ ఏకీభవించండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Yes Lord, we thank you Jesus. Thank you Master. అందరం దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుద్దాం. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. 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 సర్వాధికారి సత్య స్వరూపి ఇప్పుడే దిగిరమ్మయ్యా. సర్వాధికారి సత్య స్వరూపి ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా. అందరం కలిసి కబుర్లు కొడుతూ యేసుతో ఉండాలని, యేసులాగా మారాలని నా ఆశయ. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరము, నన్ను నీ ఆత్మతో తాకు స్వామి అని ఎవరికి వారిగా కళ్ళు మూసుకొని పాటను పాడుతూ let us all sing with understanding. పాటను అర్థం చేసుకుంటూ పాట పాడుదాం. అయ్యా, నీ వల్ల నన్ను మార్చడానికి పంపబడిన పరిశుద్ధాత్మ దేవా, నన్ను తాకు, నీ ఆత్మ అభిషేకము నన్ను మీద కుమ్మరించమని. యేసుతో ఉండాలని, యేసులాగా మారాలని నా ఆశయ. యేసుతో ఉండాలని,
యేసయ్యా అని హృదయపూర్వకంగా చెప్తామా అలసి ఉండాలయ్యా మనం అలసి ఉండాలయ్యా అలసి ఉండాలయ్యా మనం అలసి ఉండాలయ్యా హల్లెలూయా 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 అందరూ మన చేతులలో స్వరములు దేవుని స్తుతించండి. ప్రతి విధమైన చీకటి సంబంధమైన ప్రతి ప్రభావము ఈ స్వరముల వెనుక వెళ్ళిపోవునుగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనం నిలబడ్డాం. ఆయన ఆరాధించడానికి మనం చేరి వచ్చినాం. మనందరం దేవుని స్తుతించడానికి ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయన ఆరాధించడానికి we are here to worship him and bow down him. యేసు నామములో ఆయన ఆరాధించడానికి ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయన ఆరాధించడానికి చేరి వచ్చినాం మనం. Let us fix our eyes on Jesus. దేనిని చూడక యేసు మీద కన దృష్టిని నిలిపి ఆయనను ఆరాధించడానికి మనం పుట్టించబడ్డాం. We are created to worship him. మనము ఈ లోకంలో పుట్టింది, ఈ లోకంలో సృష్టించబడింది ముఖ్య కారణము, ముఖ్య ఉద్దేశము ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి. ప్రతి నోరు ఆయనను ఆరాధించుగాక. ప్రతి నామాలు ఆయనకు సాగిలపడుగాక. అందరము దేవుని స్తుతిద్దాం. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. స్వరమిచ్చి దేవుని స్తుతించండి. ఆయన సన్నిధి మన మీద ఉన్నది. ఆయన అభిషేకము మన మీద ఉన్నది. ఆయన సన్నిధి మన మీద ఉన్నది. ఆయన మన మధ్యలో ఉన్నాడు. చప్పట్లు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. Let us recite. ఆయన నామాన్ని గణపరుద్దాం. ఆయన నామాన్ని గణపరుద్దాం. రెండు చేతులు ఒకసారి పైకి ఎత్తుదాం. రెండు చేతులు పైకి ఎత్తుదాం. అందరం పైకి ఎత్తుదాం. కళ్ళు మూసుకుందాం. ఆయన మన మధ్యలో ఉన్నాడు. సర్వాధికారము కలిగినటువంటి వాడు, సర్వమును ఎరిగినటువంటి వాడు మన మధ్యలో ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం. రెండు చేతులు పైకి ఎత్తుదాం. రెండు చేతులు పైకి ఎత్తుదాం. రెండు చేతులు, ప్రతి ఒక్కరు చేతులు పైకి ఎత్తాలి. దేవుని గణపరచాలి. రెండు చేతులు పైకి ఎత్తాలి. కళ్ళు మూసుకోవాలి. ఎవరు అటు ఇటు చూడు. Do not wander here and there. Let us concentrate on Jesus. ఇటు అటు చూడొద్దు. దేవుని మీద కన్న దృష్టితో నిలబడండి. మీ పరిస్థితులు ఏవైనా సరే వాటిని మర్చిపోండి. మీ పరిస్థితులను తారుమారు చేయగలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర పని చేస్తాడు. ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నది. ఆయన ఆరాధించడానికి స్తుతించాలి. మెల్లని స్వరముతో మనమందరము let us all surrender to God. ఆయన మనం సమర్పించుకుందాం. మరొకసారి నమ్మెదను నా యేసుని మాత్రమే పలుకుదాం. నమ్మెదను నా యేసుని మాత్రమే అవునయ్యా, మిమ్మల్ని మాత్రమే మేము నమ్ముతాము. నమ్మెదను నా యేసుని మాత్రమే నీవు ఎవరిని మోసపోవచ్చు కానీ యేసు ప్రభువును నమ్మిన మీరు నమ్మెదను నా యేసుని మాత్రమే నాశనం అవుతారని ఆశించరు. నమ్మెదను నా యేసుని మాత్రమే నేను నమ్మెదను నా యేసుని మాత్రమే అయ్యా నేను నమ్ముతాను. నమ్మెదను నా యేసుని మాత్రమే Lord, I believe you with all my heart. నమ్మెదను నా యేసుని మాత్రమే హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నానని అందరూ రెండు చేతులు పైకి నిలచు భూమి కంపించి కూలిపోయినా నిరీక్షణకు ఆధారం నశించిపోయినా నిలచు భూమి కంపించి కూలిపోయినా నిరీక్షణకు ఆధారం నశించిపోయినా నన్ను ఓదార్చువారు ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే అందరం కలిసి నమ్మెదం.
నన్ను ఓదార్చువారు ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే. అందరం చెప్దాం, నమ్మెదను నా యేసుని మాత్రమే. నమ్మెదను నా మన యేసుని చేయి పట్టుకొని మన భయం లేనివాడు ఆయన మాత్రమే. నేను నమ్మెదను నా యేసుని మాత్రమే. నమ్మెదను నా యేసుని మాత్రమే. నేను నమ్మెదను నా యేసుని మాత్రమే. థాంక్ యూ జీసస్. యేసయ్యా మీ మధ్యలో ఉన్న మీకు మేమందరం నమ్ముతున్నాము. Lord, we believe you, Lord, with all our heart. Lord, we worship you with all our selves. మా బలముతో పూర్ణాత్మతో మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. అందరం రెండు చేతులు పైకి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి, బిగ్గరగా దేవుని స్తుతించండి. స్వరమిపై దేవుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. సర్వ మహిమ ఘనత ప్రభావములు ఈ ఆరాధన ఆయన నామానికి కలుగును గాక. యోహాను సువార్తలో యోహాను చెప్పాడు, ఆయన మాత్రమే హెచ్చించబడ్డాడు. జీసస్ మస్ట్ ఇంక్రీజ్. ఆయన మాత్రమే ఏర్పడ్డాడు, ఆయన మాత్రమే ఘనత పొందవలసిన మనందరం తగ్గించబడదాము గాక. ఈ ఆరాధన అంతటి ద్వారా ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. Amen. King of kings, Lord of lords. Lord, we come before your throne of grace. Lord, you will never speak indirectly. Lord, you will speak directly through your word. మీ వాక్యములో నుండి ప్రతి వారితో ఇక్కడ చేరి వచ్చిన వారందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. ప్రతి ఒక్కరి విశ్వాస జీవితం అభివృద్ధి చెందునుగాక. ఈరోజు నీ సేవకుడు త్రూ యువర్ సర్వెంట్ మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి జీవితంలో ఉపయోగకరంగా ఉండునుగాక. ఇక్కడ స్థానికంగా పరిచర్య చేస్తున్న జాన్ బాబు గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. నేను వారి కుటుంబాన్ని బట్టి వారి ప్రాంతంలో మీ పరిచర్య చేస్తుండగా వారిని కూడా మీరు దీవించండి. ఈ కూడికల ద్వారా మీ నామము గణపరచబడునుగాక. ఆమేన్. సర్వశక్తిమంతుడా నీ వందనాలు. ప్రకటించిన రీతిగా 3 దినాలు మహానందకరముగా జరిగించినందుకై స్తోత్రములు. ఈ స్థలములో పాలిభాగస్తులైన అందరికీ వాక్యం వినినందరికీ కూడా మేలుతో వారి హృదయాలు తృప్తిపరచమని వేడుకుంటూ నా ప్రభువైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.